హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్దార్ కాసేపు. ఈరోజు మనము ఫలక్నామా కట్టమైసమ్మ టెంపుల్కి వచ్చినాము. సో ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారి ముందుల శ్మశానం, ఇంకా బ్యాక్ సైడ్ ఏమో రైల్వే స్టేషన్ ఉంటుంది అనమాట. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గైస్, అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫలక్నామా రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో టెంపుల్ అనేది మీరు సికింద్రాబాద్కి ఎక్కితే ఫలక్నామా ట్రైన్ ఎక్కితే మీరు ఇక్కడ డైరెక్ట్ దిగొచ్చు. ఇంకా బస్సెస్ కూడా వస్తుందన్నమాట. కాకపోతే ఫలక్నామా ఫ్లైఓవర్ ఎక్కకముందే సో బ్రిడ్జ్ కిందనే ఉంటుందన్నమాట టెంపుల్. గైస్, ఫలక్నామా కట్టమైసమ్మ కాళికామాత టెంపుల్ అంటే ఎవరిని అడిగినా చెప్తారనమాట. సో అంత ఫేమస్ ఇక్కడ అమ్మవారి టెంపుల్. కాకపోతే ఇక్కడ 15 ఇయర్స్ నుంచి ఇంకా బాగా భక్తులకి అమ్మవారి గురించి తెలిసి ఇక్కడ చాలా మంది దర్శనం చేసుకోవడానికి వస్తారు. కాకపోతే ఇక్కడ 75 ఇయర్స్ నుంచి అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసిండ్రనమాట. ఇక్కడ 75 ఇయర్స్ నుంచి ఈ గుడి అనేది ఉంది. టెంపుల్ లోపలికి రావడానికి మనకి ఎలాంటి టికెట్స్ లేవన్నమాట. సో మనం ఫ్రీగానే రావచ్చు. ఇంకా వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట అమ్మవారిని. ఇంకా ఈరోజు అంత క్రౌడ్ లేదు. ఎందుకంటే మెయిన్‌గా అమ్మవారిని ట్యూస్‌డే ఇంకా ఫ్రైడే మాత్రం అమ్మవారిని చాలా మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ ముడుపులు కడతారనమాట. ఇక్కడ ముడుపులు కట్టిన వాళ్ళు ఖచ్చితంగా 5 వీక్స్ అమ్మవారిని దర్శనం చేసుకొని రావాలి. అది కూడా ట్యూస్‌డే ఇంకా ఫ్రైడే కంపల్సరీ దర్శనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా మహిమ ఉందని. ఇంకా ఇక్కడ దర్శనం ఇక్కడ మొత్తం కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ అమ్మవారికి వారి ఇష్టమైన కోడిని, మేకని బలిస్తారనమాట. ఇంకా ఇక్కడ అమ్మవారికి స్పెషాలిటీ ఏంటంటే ఏ గుడిలో అయినా కర్పూరంతో హారతిస్తారు అమ్మవారికి. కాకపోతే ఇక్కడ కాళికామాతకి కళ్ళుతోని హారతిస్తారనమాట. ఇంకా ఇక్కడ ఒకటే దగ్గర రాగి చెట్టు, వేప చెట్టు, ఇంకా మర్రి చెట్టు మొత్తం టెంపుల్ మొత్తం సరౌండింగ్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట అమ్మవారు. ఇంకా సెంటర్‌లో అమ్మవారి విగ్రహం ఉంటుంది. సో దర్శనం చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇక్కడ ఒక 20 మినిట్స్ కూర్చుంటే. ఇంకా ఇక్కడ సండే 7:00 మార్నింగ్‌కి అమ్మవారి అభిషేకం జరుగుతుందన్నమాట. సో రకరకాల ఫ్రూట్స్ ఇంకా పాలతోని చాలా మంచిగా అభిషేకం జరుగుతుంది. సో ఆ రోజు కూడా చాలా మంది భక్తులు వస్తారనమాట అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. కాళికామాత టెంపుల్‌కి 15 ఇయర్స్ బ్యాక్ ఎవరు రాకపోతుండే అనమాట ఎక్కువ. ఎందుకంటే అమ్మవారి ముందల శ్మశాన వాటిక ఉంటుండే. ఇంకా బ్యాక్ సైడ్ ఏమో రైల్వే స్టేషన్ ఉంటదనమాట. ఇంకా ఇక్కడ అమ్మవారి మహిమ తెలుసుకొని చాలామంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తుండే అనమాట. సో ఇంకా అప్పటి నుంచి ఈ 15 ఇయర్స్ నుంచి అమ్మవారి దగ్గర చాలామంది దర్శనం చేసుకోవడానికి వస్తారు. సో అట్లా ఫేమస్ అయిందనమాట టెంపుల్ అనేది. బోనాలు పండుగ కూడా చాలా మంచిగా చేస్తారనమాట. చాలా రష్ ఉంటుంది ఇక్కడ భక్తులందరూ వండుకొని అమ్మవారికి నైవేద్యం పెడతారనమాట. సో అది గైస్, ఈరోజు అయితే దర్శనం చాలా ఫ్రీగా ఇంకా చాలా మంచిగా జరిగిందనమాట. సో మేము చాలాసేపు అమ్మవారి దగ్గర కూర్చున్నాము. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంక కింద ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. గైస్, ఇంకా ఇప్పుడిప్పుడే అమ్మవారి టెంపుల్ కొంచెం మంచిగా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఇక్కడ మేము వెళ్ళే రూట్ మొత్తము ఇక్కడ బోనాలప్పుడు మొత్తం జాతర జరుగుతుంది. సో ఈ ఏరియా మొత్తం జాతర ఉంటుందన్నమాట. సో మేము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ ముందు నుంచి కూడా 2 వీలర్స్ వెళ్ళే రూట్ ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మేము ఇంకా అమ్మవారి దర్శనం తొందర జరిగింది కాబట్టి సో మేము నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్ళినాం గైస్. ఇక్కడ నుంచి మనకి చాలా దగ్గర అనమాట అమ్మవారి టెంపుల్ నుంచి. ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం చూసుకొని నైట్ మొత్తము ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఇక్కడ గైస్ మేము నాంపల్లి ఎగ్జిబిషన్ జస్ట్ చూడడానికి వస్తాము అనే అనుకున్నాము. కాకపోతే ఇక్కడ మాకు జస్ట్ చిన్న చిన్న గేమ్స్ ఇంకా ఇవి చిన్న చిన్న స్నాక్స్ తినడానికే మాకు బాగానే బిల్ అయిందనమాట. సో వచ్చే వాళ్ళందరూ బాగానే పాకెట్ ఫుల్గా రండి. ఇంకా ఇక్కడ మేము చాలానే గేమ్స్ ఆడినాము. ఇంకా మీరు ఇక్కడ సిగ్నల్స్ ఉండవు గైస్ ఎక్కువ. మీరు హ్యాండ్ క్యాషే పెట్టుకోండి. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఎక్కువ జరగదు అనమాట. ఐ మీన్ స్ట్రాంగ్ నెట్వర్క్ ఉండదు అనమాట ఇంకా ఇక్కడ మనకి ఈచ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో 50 రూపీస్ మనం పే చేసుకొని ఎంట్రీ కావాలన్నమాట లోపలికి. దీనిలో డిప్ చేసుకో.
చెక్ చెక్ అంతే 400 470 बहुत अच्छी 470 है 20 పిల్లల కోసం హండ్రెడ్ అది ఎక్కుదామన్నా ఇంకా లైట్ వీడియో అవసరం వద్దు. ఇదైతే చాలా స్కేరీగా ఉంది, వీడియో తీయడం చాలా కష్టము. సో వీడియో తీయలేకపోతుంది. అన్న చచ్చిపోతుంది. గైస్ ఇప్పుడే మేము కిందికి దిగినాము ఎక్కేసి. సో ఈచ్ 150 టికెట్ అనమాట. సో 150 టికెట్ వర్త్ ఇట్ అనమాట. కాకపోతే ప్లీజ్ ఎవరు ట్రై చేయకండి, ఇదే నా లాస్ట్ టైం ట్రై చేయడము. చూసి నమ్మడమేనా, నేను మాట్లాడేది. నేను యూట్యూబ్ ఛానల్
నీవే ఎందుకు భయపడినావా? చూస్తున్నారు కదా గైస్, మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఎక్కువ గేమ్స్ ఉంటాయి, ఇంకా బట్టలు కూడా చాలా ఉంటాయి సో షాపింగ్ చేయడానికి. ఇంకా ఇక్కడ ఈ టెడీ బేర్స్ ఇక్కడ ఇవన్నీ చూసి టెంప్ట్ కాకండి గైస్, మంచిగా బాగున్నాయి కానీ వీళ్ళు ఇక్కడ సేల్ చేయరనమాట. సో ఇక్కడ గేమ్ ఆడి గెలిస్తేనే ఆ బొమ్మలు అనేటివి ఇస్తారు, మొత్తం టాయ్స్ అనేటివి. కాకపోతే ఇక్కడ చాలా మంది చాలా ట్రై చేసిండ్రు అనమాట, సో ఒక్కరు కూడా గెలవలేదు ఈ గేమ్ అనేది. ఇక్కడ 2 ప్రైజెస్ ఉన్నాయి అనమాట, ఒకటి 150కి 2 ఛాన్సెస్, ఇంకా 500కి 5 ఛాన్సెస్ అనమాట. సో ఇక్కడ 500 ఎక్కువ చాలా మంది తీసుకుంటారు, కాకపోతే ఎవరు గెలవరు అనమాట. సో నేను ఇక్కడ చాలాసేపు ఉన్నా ఎవరైనా గెలుస్తారేమో అని, సో ఎవరు గెలవలేదు. సో దాట్స్ ఇట్ గైస్, ఈరోజు డే మొత్తం ఇట్లా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్. ఇంకా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Dibakina do da, dibakina do da, dibakina do da, dibakina do da, dibakina do.